ప్రైజ్ ద లార్డ్. ఏషియా 25వ అధ్యాయం 8వ వచనం. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును అంటండి. అంటే ఎవరి మనం బాష్ప బిందువులు తుడిచివేస్తానంటున్నాడు? స్వయంగా మన కన్నీటిని ఆయన తుడిచివేస్తానంటున్నాడు. మనం ఎందుకు ఏడుస్తున్నామో, ఎక్కడ బాధపడుతున్నామో, ఎందుకు అనేక విషయాల్లో చింతిస్తున్నామో ప్రభు యేసుక్రీస్తు వారికి తెలుసండి. అందుకే నీ ముఖం మీద, అంటే మన ముఖం మీద బాష్ప బిందువులు ఉన్నాయని ఆయనకు తెలుసా అంటే తెలుసండి. ఎందుకంటే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంది. అంటే మన కన్నీళ్ళు ఆయన బ్రుడ్డిలో దాచుకుంటాడంట. ఎందుకు తుడిచివేస్తానంటున్నాడు? మనం ఏడవటం యేసయ్య గమనిస్తూనే ఉన్నాడు. మనం ఆ కన్నీటిని ఎందుకు కారుస్తున్నాము, ఎటువంటి బాధల్లో మనం కారుస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ కన్నీటిని తన బ్రుడ్డిలో దాచుకొని స్వయంగా, అందుకే నిన్ను, అంటే మన ముఖం మీద ఆయన స్వయంగా కన్నీళ్ళని బాష్ప బిందువులు పూర్తిగా తుడిచివేస్తానని సెలవిస్తున్నాడండి. మన దేవుడు ఎంత గొప్పవాడంటేనండి, మనం ఎందుకు బాధపడుతున్నామో, ఎందుకు చింతిస్తున్నామో ప్రతి నిమిషం కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకే ఇజ్రాయెల్ని కాపాడేవాడు కొనుకోడు నిద్రపోడు కదండి. మన దేవుడు ఎప్పుడూ కూడా మనం ఎన్నంటూ ఉంటూనే, నువ్వు బాధపడద్దు, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతి విషయంలో కూడా నువ్వు దేనికి చింతిస్తున్నావో, దేనికి బాధపడుతున్నావో, ఎందుకు ఎదురు చూస్తున్నావో, ఆ కన్నీళ్ళు ఎందుకు నువ్వు కార్చావో నేను చూసి ఉన్నాను. కాబట్టే ప్రతి కన్నీటి బిందువును, అంటే ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేస్తానని ప్రభు యేసుక్రీస్తు వారు స్వయంగా సెలవిస్తున్నారండి. అది ఏందు నిమిత్తమైనా సరే దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. మన కన్నీళ్ళు ఆయన బ్రుడిలో దాచుకున్నాడు. మనుషులు ఎవరైనా సరే ఏడుస్తుంటే పట్టించుకోరో కానీ కనీసం అమ్మ ఎందుకు అలా దుఃఖపడుతున్నావు అని అడుగుతారు. కానీ మన కన్నీళ్ళను తుడిచేది ఎవరు? మన కన్నీళ్ళను తన బ్రుడ్డిలో దాచుకునేది ఎవరంటే తండ్రి ఒక్కడే. అది మన ప్రభు యేసుక్రీస్తు వారండి. ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా మనం బాధపడుతుంటే కనీసం కొంచెం ఓదార్చే వాళ్ళు ఉంటారు. అందరూ కాకపోయినా ఓదార్చినప్పుడు మామూలుగా ఇలా తుడుస్తూ ఉంటారు. కానీ ఆ కన్నీళ్ళని తన బ్రుడ్డిలో దాచుకొని ప్రతి కన్నీటి బిందుని బాష్పాలు, అంటే సంతోషభరితంగా మనల్ని ఆయన అంటే ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయటం అంటే సంతోషంగా మనకు దేవుడు ఎన్నో దీవుల ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన మన కన్నీటిని బ్రుడిలో ఎందుకు దాచుకున్నాడో దానికి తగిన ప్రతి ఫలం ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాడండి. దేనికి చింతించొద్దు, దేనికి బాధపడొద్దు. మన ప్రభు యేసుక్రీస్తు వారు మరింతగా నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, 2025లోకి. చాలా సంతోషభరితంగా నా కన్నీటి బ్రొట్టు నా తండ్రి తుడిచివేశాడు. నేను దేనికి దుఃఖపడను, దేనికి చింతించను, ఇంకా చింతపడాల్సిన అవసరమే లేదని రూఢిగా నమ్మండి. ప్రతి ఒక్కరూ సంతోషభరితంగా జీవించే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.